రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉంది. ఈ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా ఈ 8 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీనే పోటీ చేసింది. అయితే జనసేనకు, బీజేపీకి ఒకటంటే ఒక స్థానాన్ని కూడా ఇవ్వలేదు. అయితే పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లో 8 విజయాన్ని సాధించింది. వైఎస్ఆర్సీపీ పార్టీ దరిదాపులకు కూడా రాలేకపోయింది. అయితే గెలిచిన అభ్యర్థుల వివరాలు, మెజారిటీలు ఈ వీడియోలో చూద్దాం. కందుకూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఇంటూరి నాగేశ్వరరావు 17,813 ఓట్ల మెజారిటీని సాధించారు. కావలి నుంచి పోటీ చేసిన వెంకటకృష్ణారెడ్డి 29,637 ఓట్ల మెజారిటీని సాధించారు. ఆత్మకూరు నుంచి పోటీ చేసిన రామనారాయణ రెడ్డి 7,648 ఓట్ల మెజారిటీని సాధించారు. కోవూరు నుంచి పోటీ చేసిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 54,583 ఓట్ల మెజారిటీని సాధించారు. నెల్లూరు నగరం నుంచి పోటీ చేసిన పొంగూరు నారాయణ సంస్థల అధినేత 72,489 ఓట్ల మెజారిటీని సాధించారు. నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 34,480 ఓట్ల మెజారిటీని సాధించారు. ఉదయగిరి నుంచి పోటీ చేసిన కాకర్ల సురేష్ 9,566 ఓట్ల మెజారిటీని సాధించారు. సర్వేపల్లి నుంచి పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 16,288 ఓట్ల మెజారిటీని సాధించారు. అయితే అతిపెద్ద జిల్లాగా ఉన్న నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కనీస ప్రభావాన్ని చూపించలేకపోయింది. అదే 2019లో క్లీన్ స్వీప్ చేసేసింది. తెలుగుదేశం పార్టీకి ఒకటంటే ఒక్క స్థానం కూడా ఇక్కడి నుంచి రాలేదు.